వీడియోలో కేక్ కాకుండా హెల్దీ బ్రౌనీ రెసిపీని షేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఐటమ్స్తో చేసుకోవచ్చండి. ఇంకా ఇందులో ఎటువంటి ఎగ్ మైదా ఏమీ యూస్ చేయలేదు. ఒకవేళ ఎగ్ యూస్ చేయాలి అనుకుంటే ఎంత క్వాంటిటీ యూస్ చేయాలో కూడా ఇదే వీడియోలో షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. ఫస్ట్ అయితే చిన్న సైజ్ బౌల్ కానీ ప్యాన్ లో కానీ కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఆ వాటర్ బాయిల్ అయ్యేలోపు డార్క్ చాక్లెట్ ని చిన్న పీసెస్ గా కట్ చేసేసుకుందాము. ఈ డార్క్ చాక్లెట్ మనకి ఎక్కువ వరకు బేకింగ్ ఐటమ్స్ దొరికే దగ్గర అయితే ఈజీగా మనకి అవైలబుల్ గా ఉంటుంది. డార్క్ చాక్లెట్ అంతా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని మెజర్ చేయగా ఒక 1.5 కప్ వస్తే సరిపోతుంది. బౌల్లోని చిన్నగా చాప్ చేసుకున్న 1.5 కప్ డార్క్ చాక్లెట్ వేసి మెల్ట్ చేసిన అన్సాల్టెడ్ బటర్ ని 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఈ బౌల్ ని బాయిల్ అవుతున్న వాటర్ మీద పెట్టేసి డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మెల్ట్ చేసుకోవాలి. కొద్దిసేపటికి డార్క్ చాక్లెట్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోతుంది. కొంచెం కూడా ఎక్కడ మనకి డార్క్ చాక్లెట్ అనేది కనిపించదు. ఈ టైంలో బౌల్ ని తీసి పక్కన పెట్టి మెల్ట్ చేసిందంతా కూడా చల్లార్చుకోవాలి. ఇది చల్లారే లోపు వేరే బౌల్ తీసుకొని ఇక్కడ మనం షుగర్ యూస్ చేయట్లే కాబట్టి మన టేస్ట్ కి సరిపడా బెల్లం పౌడర్ ని 1/2 కప్ కానీ 3/4 కప్ కానీ వేసుకోవచ్చు. బెల్లం ని తురిమి వేసుకోవచ్చు, లేదంటే బ్రౌన్ షుగర్ యూస్ చేస్తున్నట్టయితే 1/2 కప్ బ్రౌన్ షుగర్ ని పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ బెల్లం పౌడర్ 1/2 కప్ వేసేసాక రూమ్ టెంపరేచర్ లో ఉన్న ఫ్రెష్ పెరుగుని ఒక 1/2 కప్ వేసుకోవాలి. పెరుగుకి బదులుగా 2 eggs ని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్ లేకుండా చేస్తున్నాం కాబట్టి పెరుగుని వేసుకున్నాను. రెండు బాగా కలిసేలా విస్కర్ తో బాగా మిక్స్ చేసేసి వేడి చేసి చల్లార్చిన పాలను 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. పాలకి బదులుగా 2 టేబుల్ స్పూన్ల వాటర్ లో 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసి మిక్స్ చేసి ఇందులో వేసుకోవచ్చు. పిల్లలకి చేస్తున్నాను కాబట్టి కాఫీ పౌడర్ ఏమీ యూస్ చేయట్లేదు. కాఫీ పౌడర్ కి బదులుగా పాలను యూస్ చేస్తాను. ఒకవేళ పెద్దవాళ్ళకి మాత్రమే చేస్తున్నట్టయితే మనం కాఫీ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. దాని వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. 1 టీ స్పూన్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేసి వెట్ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కలిసేలా విస్కర్ తో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకవేళ హ్యాండ్ బ్లెండర్ ఉంటే దాంతో కూడా బీట్ చేసుకోవచ్చు. అదైతే మనకి కొద్దిగా వర్క్ ఫాస్ట్ గా అయిపోతుంది. ఇంకా కన్సిస్టెన్సీలో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం బబుల్స్ లాగా బాగా వస్తుంది. విస్కర్ తో కూడా మిక్స్ చేసుకోవచ్చు, కానీ కొద్దిగా టైం పడుతుంది. ఇలా అంతా మిక్స్ చేసేసాక ఇందాక డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మెల్ట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ ని మొత్తం కూడా ఈ బౌల్ లోకి వేసేసుకుని ఇది కూడా విస్కర్ తో ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మొత్తం బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయ్యి కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా చిక్కగా ఉంటుంది. ఇలా మిక్స్ చేసేసాక దీని మీద జల్లెడ పెట్టి 3/4 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండికి బదులుగా మైదా కూడా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ కేక్ బ్యాటర్ లో కాఫీ పౌడర్ యూస్ చేస్తున్నట్టయితే కోకో పౌడర్ ని స్కిప్ చేసేయచ్చు. నేను కాఫీ పౌడర్ యూస్ చేయలేదు కాబట్టి కోకో పౌడర్ ని 1/4 కప్ వేసాను. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మొత్తం జల్లించుకోవాలి. ఇలా జల్లించడం వల్ల అన్ని కూడా ఈవెన్ గా బౌల్ లోకి వచ్చేస్తాయి. ఇంకా ఏదైనా ఉండల్లాగా ఉంటే వాటిని ఒకసారి స్పూన్ తో ప్రెస్ చేసుకుంటే చాలు. ఏది వేస్ట్ అవ్వకుండా అన్ని కూడా బౌల్ లోకి వచ్చేస్తాయి. విస్కర్ తో అంతా కూడా ఒకటే డైరెక్షన్ లో మిక్స్ చేసుకుంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ థిక్గా ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి దీనిలో ఇంకా 3 టేబుల్ స్పూన్ల పాలను వేసుకున్నాను. ఇది వేసి బాగా మిక్స్ చేసేస్తే బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా లూజ్ గా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉండే అవసరం. బ్రౌనీ కోసం కేక్ టిన్ స్క్వేర్ షేప్ లో ఉండేది తీసుకుని సైజ్ ఒక 7 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. బటర్ పేపర్ ని కానీ లేదంటే టిన్ కి కొద్దిగా బటర్ అప్లై చేసేసి గోధుమ పిండి స్ప్రింకిల్ చేసుకున్నా సరే సరిపోతుంది. రెడీ చేసుకున్న బ్యాటర్ అంతా కూడా కేక్ టిన్ లోకి వేసేసుకుని స్పాచులాతో కేక్ బ్యాటర్ అంతా కూడా కేక్ టిన్ కి అంతా కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుని దీని మీద నచ్చితే చాకో చిప్స్ వేసుకోవచ్చు, లేదంటే చాప్ చేసుకున్న నట్స్ వేసుకోవచ్చు, లేదంటే చాకో చిప్స్ నట్స్ రెండు మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వరకు మనం చూపించిన వీడియోస్లో కేక్ని ఎక్కువ వరకు స్టవ్ మీద బేక్ చేసుకున్నాం కదా. ఈసారి మాత్రం నేను ఓవెన్లో పెడుతున్నాను. ఎందుకంటే కేక్ టిన్ నా దగ్గర చాలా పెద్ద సైజు ఉంది. ఇది సరిపడా నా దగ్గర అయితే ప్యాన్ లేదు. అందుకని ఈసారి నేను ఓవెన్లో చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ సైజ్ సరిపడా ప్యాన్ ఉన్నట్టయితే స్టవ్ మీద కూడా మనము బేక్ చేసుకోవచ్చు. దీన్ని అయితే ఓవెన్ లో పెట్టి 180 డిగ్రీస్ దగ్గర 25 to 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. అదే స్టవ్ లో అయితే 30 to 35 మినిట్స్ టైం పడుతుంది. ఎప్పుడైనా కేక్ లేదంటే బ్రౌనీ కానీ బేక్ చేసుకునేటప్పుడు ఇంపార్టెంట్ గా చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే అది ఓవెన్ నుండి కానీ లేదంటే స్టవ్ మీద ఉన్న ప్యాన్ నుండి కానీ బయటికి తీసే ముందు కంపల్సరీగా నైఫ్ తో కానీ టూత్ పిన్ తో కానీ చెక్ చేసుకోవాలి. ఒకవేళ లేదు కొద్దిగా స్టిక్ అవుతుంది అనిపిస్తే మాత్రం మళ్ళీ బేక్ చేసుకోవాలి. స్టవ్ మీద అయినా సరే మళ్ళీ మనం కుక్ చేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇది
ఒక్కటి చెక్ చేసుకుంటే చాలు మనకి పర్ఫెక్ట్ గా కంపల్సరీగా మనకి బ్రౌనీ అయినా సరే కేక్ అయినా సరే రెడీ అయిపోతాయి. బ్రౌనీ బాగా చల్లారిన తర్వాత మాత్రమే కేక్ టిన్ నుండి సపరేట్ చేసుకుని పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఈ హెల్దీ బ్రౌనీని ఒక 3 to 4 days వరకు మనం బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్ గా హెల్దీ బ్రౌనీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియోని అయితే ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.